తెలుగు రుచులకు స్వాగతం. అందరికీ నమస్తే. ఈ రోజు మన తెలుగు రుచుల్లో మిల్క్ మేడ్తో బేసన్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా కొంచెం వెరైటీగా లడ్డు చేయాలి అంటే మిల్క్ మేడ్ బేసన్ లడ్డు పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. ఈ బేసన్ లడ్డు మిల్క్ మేడ్తో చేయడం వల్ల తింటూ ఉంటే మనకు ఒక చాక్లెట్ తింటున్న ఫీలింగ్ వస్తుంది. ఈ బేసన్ లడ్డూలో డ్రై ఫ్రూట్స్ మిల్క్ మేడ్ కాంబినేషన్తో చేయడం వల్ల దీని గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఎప్పుడైనా ఒకసారి మిల్క్ మేడ్ బేసన్ లడ్డూని ట్రై చేయండి. మీకు స్వీట్ ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మీకు వెంటనే నచ్చేస్తుంది. మరి ఇంకా ఏం లేట్ చేయకుండా వీడియోలోకి వెంటనే వెళ్ళిపోదాం. ముందుగా ఈ మిల్క్ మేడ్ బేసన్ లడ్డు తయారు చేసుకోవడానికి 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు నెయ్యి తీసుకోవాలి. ఈ బేసన్ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు నెయ్యి వేయాలి. ఆ నెయ్యి బాగా కరిగిపోయిన తర్వాత శనగపిండిని యాడ్ చేయాలి. 1/2 కప్పు నెయ్యి తీసుకుంటే 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసామో నెయ్యిని అదే కప్పుతో శనగపిండి తీసుకోవాలి. ఈ శనగపిండి వేసిన తర్వాత ఫ్లేమ్ లోలో అడ్జస్ట్ చేసుకొని ఈ నేతిలో శనగపిండి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది అసలు హైలో పెట్టకూడదు, కలపకుండా ఉండకూడదండి. ఇది మనం వేసిన దగ్గర నుంచి కలుపుతూనే ఉండాలి. ఇలా కలపకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మనం శనగపిండి వేసిన దగ్గర నుంచి టిప్ చేయకుండా కలుపుతూనే ఉండాలి. ఇది లేదంటే లప్స్ కట్టే ఛాన్స్ ఉంది కాబట్టి బాగా కలుపుతూ ఉండాలి. ఎప్పుడైనా మనకి స్వీట్ తయారు చేసుకోవాలనిపించుకుంటే ఈజీగా మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ని మనం తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడట్లేదు, కానీ చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటే బేసన్ లడ్డుని ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ స్వీట్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ శనగపిండి అంతా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత నెయ్యి బయటికి రిలీజ్ అయినప్పుడు ఈ మిల్క్ మేడ్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 కప్పు శనగపిండి తీసుకుంటే 1/2 కప్పు నెయ్యి, 1 కప్పు మిల్క్ మేడ్ని తీసుకోవాలి. కరెక్ట్ రేషియో అండి ఇది. మీరు ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేయాలి. ఈ మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఈజీగా ఈ మిల్క్ మేడ్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. మిల్క్ మేడ్ అనేది మీరు బయట తెచ్చుకోవాల్సిన లేదని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ మిల్క్ మేడ్ ఎలా చేసుకోవాలో మన ఛానల్లోనే వీడియో చేశాను నేను. కింద డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్లో కానీ మీరు చూడొచ్చు. ఈజీగా ఒక పాల ప్యాకెట్, ఒక బేకింగ్ సోడా మన ఇంట్లో ఉంటే చాలండి. ఈజీగా మన మిల్క్ మేడ్ని చేసుకోవచ్చు. ఈ మిల్క్ మేడ్ లడ్డు అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మనకి బాల్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ వేసేసుకుంటే మనం బాల్స్లో చుట్టేసుకుంటే లడ్డూలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి బాగా కలుపుకోవాలి. మనకు కొంచెం చల్లారిపోయిన తర్వాత లడ్డూలా చుట్టేసుకోవడమే. ఇప్పుడు లడ్డూలా చుట్టుకుందాం. మనం కొంచెం చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన మిల్క్ మేడ్ లడ్డు అనేది మనకి రెడీ అయిపోతుంది. అట్లాగే లడ్డూలన్నీ చుట్టుకున్న తర్వాత బాదంతో గార్నిష్ చేసేసుకుందాం. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఈ లడ్డు అనేది. ఇప్పుడు బాదంతో గార్నిష్ చేసేసుకుందాం. చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే మిల్క్ మేడ్ బేసన్ లడ్డు అనేది మనం తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.